హలో హాయ్ ఫ్రెండ్స్, మా బుడ్డదాని అక్షరాభ్యాసానికి మేము బాసర వెళ్ళామండి. బాసరలో అమ్మవారి దర్శనానికి వెళ్ళేటువంటి దారి ఇది. మొత్తం కూడా టెంపుల్ యొక్క అవుటర్ వ్యూ అండి. ఇక్కడ గోదావరి దేవి యొక్క స్నానఘట్టం ఉందండి. మనకి స్టార్టింగ్లోనే అమ్మవారి చాలా బాగా కనిపిస్తారు. జనరల్గా ఇదంతా కూడా ఆ గోదావరి నది యొక్క వ్యూ అండి. చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా ఈ గోదావరి ఘట్టంలో స్నానం ఆచరించి దీపం పెట్టేసి తర్వాత దర్శనానికి వెళ్తారు. కొంతమంది దర్శనం అయిన తర్వాత వచ్చి ఇక్కడ దీపం పెడుతూ ఉంటారండి. ఇది మొత్తం కూడా వేద పాఠశాల అండి. ఈ వేద పాఠశాలలో ఈ వేదాన్ని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారండి. ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడా వేద పాఠశాల అండి. एकं द्वे त्रीणि चत्वारि अग्ने स्वाहा पितृभ्यो नमः। एकं द्वे त्रीणि चत्वारि सोमाय स्वाहा दक्षिणाभूर्वाते सोमाय नमः। एकं द्वे त्रीणि चत्वारि मध्ये अग्ने स्वाहा मध्ये अग्ने नमः। ఇక్కడ మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి. చాలా బాగుందండి ఇది. ఒక్కొక్కసారి మాత్రం వేసి వచ్చి మళ్ళీ స్థానంలో నిల్చోవచ్చు. घृतपृष्ठो अग्ने घृतं पिबलं पंचारभोग्यं देव पुत्रं जरदेवं स्वाहा। ఇది వేద భారత పీఠ అభివృద్ధి ట్రస్ట్ అండి. ఇక్కడ ఈ ట్రస్ట్లో అమ్మ ఉంటారు. అమ్మ పిల్లల యొక్క నాలుక మీద బీజాక్షరాలు రాస్తారండి. మేము వెళ్ళే సమయానికి మా పాప నిద్రపోతూ ఉండింది. దాన్ని ఎలాగోకలా కష్టపడి లేపామండి. అది నిద్రపోతున్న దానికి అమ్మ చాక్లెట్స్ ఇచ్చి లేయంకమ్మ అనేసరికి అది శుభ్రంగా లేచిందండి. లేచి చాక్లెట్లు తీసుకొని బీజాక్షరాలు రాయించుకుంది. 3 times దాని నాలుగు మీద అమ్మ రాశారండి. తర్వాత అమ్మ దానికి రుద్రాక్షమాల వేశారండి. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో మనకి వేదవ్యాస గుహ ఉందండి. ఇది గుహకు వెళ్ళేటువంటి దారి. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి కొంచెం పైన ఇక్కడ వ్యాస మహర్షి తపస్సు చేసినటువంటి గుహ కనిపిస్తుందండి. ఈ పైన ఉన్న చోటు నుంచి మనకి కింద అంతా కూడా టెంపుల్ వ్యూ చాలా బాగా అంటే అంత గ్రీనరీగా చాలా అందంగా ఉందండి. పైనుంచి చూసినప్పుడు మాత్రం మొత్తం కూడా మనకి అసలు చాలా అందంగా కనిపించింది. మొత్తానికి మా బుడ్డదాని అక్షరాభ్యాసం అయితే అయిపోయిందండి. ఫైనల్గా అది పలక పట్టుకొని ఎలా కూర్చుందో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.